ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి టస్మేనియాలోని హాబర్ట్లో వచ్చాం. సో ఇది వచ్చేసి మనకి రాయల్ బొటానికల్ గార్డెన్ అనమాట. చాలా బాగుంది. అన్ని ప్లేస్లో ఒక బొటానికల్ గార్డెన్ అనేది పెడతారనమాట ఇక్కడ కంట్రీస్లో. బట్ ఇది కొంచెం స్పెషల్ ఉంది. ఎందుకు అంటే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఇందాకే మేము జస్ట్ అలా లైట్గా ఫుడ్ కూడా తినేసాం ఇక్కడే. స్పెషల్ ఏంటి అంటే ఈ గార్డెన్కి ఎంట్రీ ఫీ లేదు. ఎందుకంటే ఎంట్రీ ఫీ ప్రతి ఒక్క దానికి ఉందన్నమాట. ప్రతి కంట్రీ మేము సిడ్నీ వెళ్ళినా ఎక్కడున్నా సమ్వేర్ అరౌండ్ నాకు తెలిసి $20 ఏదో ఉంది. ఈవెన్ మన వేరే ప్లేస్లో కూడా ఏ గార్డెన్కైనా ఉందన్నమాట. ఈ గార్డెన్ ఏదైతే ఉందో దీనికి ఫ్రీ అండ్ లోపల ఫుడ్ మాత్రం బాగా కాస్ట్లీ ఉంది. సో ఇక్కడ యానివర్సరీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒకసారి హ్యావ్ ఏ లుక్ నౌ. సో ఫ్లవర్స్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. సూపర్ ఫ్లవర్స్. సో లెట్స్ హ్యావ్ ఎ చెక్ నౌ. ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వ్యూ చూద్దాం. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ నుంచి మనకి అది కూడా కనబడుతుంది, లైక్ ఏమంటారు వాటర్. సో దిస్ అ వాచ్, ద ఫ్లోరల్ క్లాక్ అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆన్ నాట్, బట్ beautiful. Let's go and take a picture of it. I think this map really helps. Yeah, it's a good map. Yeah, it's a good map. Yeah, thank you. Yeah, you're welcome. Thank you. Let's It's go. a good little device there. Hi. So she's from US and she came all the way to visit Tasmania. I did. Yeah, so you like Tasmania? I love it. Ah, it's so beautiful, so right? Beautiful, yeah. Especially the winery. Have you been to Brunei Land? No. Brunei Island, No. yeah. Should we go? Yeah, that's Brunei Island is super. You can visit that. Okay. We'll do that. Yeah. Bye-bye. Bye. Yeah, thanks. సో షీస్ ఫ్రమ్ యుఎస్ అంట. సో తను కూడా ట్రిప్కి వచ్చిందంట. సో మాట్లాడుతుంటే తను ఏం చెప్పిందంటే లైక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది అని చెప్పేసి. సో జస్ట్ మాట్లాడామన్నమాట ఇప్పుడే. సో ఇక్కడ మనకి రెస్టారెంట్ ఉంది కదా, ఇందాక చెప్పాను. బ్యాక్ సైడ్ ఇక్కడ కూర్చొని తినొచ్చు. సో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఫ్రమ్ దేర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, అది చూపిస్తాను. లెట్స్ గో ఇన్ దేర్. సో మెగానో కలెక్షన్ జస్ట్ 1908 వాటర్ పాండ్ ఒకటి ఉంది, అది చూపిస్తాను. సూపర్ అంటే సూపర్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి అందరు పిల్లలు అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఇందాక దిగాము. వావ్, చాలా బాగుంది. ఇక్కడ మనకు వచ్చేసి లిల్లీ లాగా చిన్న చిన్నవి లోటస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. సూపర్ కదా. అండ్ అక్కడ మనం లోటస్ కూడా సూపర్. జంప్ ఇన్ జంప్ అవుట్ చేస్తుంది. సో ఓవరాల్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే చాలామంది అందరు వచ్చేసి ఇక్కడ దిగుతున్నారు ఫొటోస్. బికాజ్ ఇది వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అంతా. అండ్ ఇంకా ముందుకు కూడా కొంచెం బాగున్నాయి, అవి చూపిస్తాను. సో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. సో ఇలా వెళ్ళిపోవచ్చు పైనకి. లెట్స్ గో. న్యాచురల్గా ఉంది, బాగుంది. న్యాచురల్ జలపాతం, వాటర్ ఫాల్, ఇవన్నీ కూడా వాటర్ ఫాల్ దగ్గర ఉంది. చిన్న వాటర్. ఎస్, దట్స్ నైస్. Kitty is enjoying the park. Oh, this is the New Zealand collection. Let's check it out. And ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సీ. అక్కడ నుంచి మనకు ఒక లేక్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక కప్పు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రీ ఏదో పెట్టారు. యాక్చువల్లీ నాకు తెలిసి ఇది ఏదో పెద్ద చెట్టు, దాని కింద ఎక్కువ ఉంది, లైక్ అంటే బ్రౌనిష్ షేప్లో ఉంది కదా. సో కలర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి ఫ్లైట్ కనబడుతుంది. ఇక్కడే హోబర్ట్ ఫ్లైట్.
గ్రీనరీ వైజ్ అంతా బాగుంది, చాలా బ్యూటిఫుల్. వెరీ వెరీ బిగ్ ట్రీ. I think this is a coconut tree. It is like a సో ఇక్కడ నుంచి పక్క నుంచి మనకు ఓషన్ కనబడుతుంది. సిటీ అంతా కూడా ఇక్కడ ఉంది, ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి. అండ్ అక్కడ బోట్స్ కూడా మనకి ముద్దు ముద్దుగా భలే ఉంది. ఎంత పీచ్ పీచ్గా ఉంది, వెరీ డిఫరెంట్. ఫ్లవర్. bye. షో మీ హియర్. వాళ్ళు కూడా అక్కడ ఇట్లా హట్ లాగా ఉంది కదా, ఏదో తీసుకుంటున్నారు. పిజియన్. ఎట్లా పడింది? Yeah. కొంచెం ఇలా కూర్చున్నాం. అండ్ నెక్స్ట్ నా ముందు ఉంటే అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి. సో ఇది బొటానికల్ గార్డెన్, కాకపోతే ఫ్రీ ఎంట్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే పచ్చని వాతావరణం, కొంచెం సేపు మంచిగా కూర్చోవచ్చు వచ్చేసి. సో ఇది సిటీలోనే ఉంది, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీ కెన్ హ్యావ్ ఎ చెక్ అనమాట. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇలా ఉంది ఇటు సైడ్ అయితే వ్యూ. పెద్ద చెట్టు, క్రిస్మస్ ట్రీ లాగుంది, బట్ క్రిస్మస్ ట్రీ లాంటిది కాదు. మేబీ క్రిస్మస్ టైంలో డెకరేషన్ ఏమైనా చేస్తారేమో. దిస్ ఈజ్ నైస్, బ్యూటిఫుల్, కూర్చోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఏదో కాయలాగా ఉంది, జామకాయలానే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ మరి ఏం కాయనో తెలియదు. ఇవి వచ్చేసి మన సన్ఫ్లవర్వి, పొద్దుతిగురు పువ్వు. కొంచెం అన్నీ ఎండిపోయినట్టున్నాయి. ఇది ఒకటి వావ్ కిటీ, వాట్స్ దిస్? నైస్ రైట్. సో అక్కడ మనకి ఏదో అద్భుతంగా కనబడుతుంది కదా, అవి ఏంటో కాదు, టాయిలెట్స్. ఒకసారి లుక్ చూపిస్తా. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ ఉంది, ఒక చిన్న ఇలా ఆర్చ్ లెక్క వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి, అవి చూద్దామని చెప్పేసి పట్టుకు ఫొటోస్ అని పెట్టారు కదా. ఇక్కడ చూడండి, బుజ్జి 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 తెంపొద్దు అన్నారు. ఓకే తెంపొద్దు, తెంపకుండా. ఇంకా చూడండి చింత చిన్న చిన్నగా ఉన్నాయి. చిక్ చిక్. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. అండ్ ఇది వచ్చేసి రబస్ హైబ్రిడ్ అంట, ఇది కూడా హైబ్రిడే. ఇవన్నీ పండ్లు అండి, పళ్ళు 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 పళ్ళు. సో అండ్ దీని తర్వాత మనకి చాలా ఇష్టమైన బ్లాక్ బెర్రీస్ అనమాట ఇవే. ఓకేనా. సో బ్లాక్ బెర్రీస్ అంటే అందరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. చెట్టు. అండ్ ఇది మన జామ చెట్ట, నిమ్మకాయ చెట్టు. అండ్ ఇది వచ్చేసి మన క్యాబేజ్. ఇంకా అక్కడక్కడ మనకి డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ వచ్చేసి క్యాబేజ్ ఉంది. అండ్ ఇంకా కొన్ని ఇక్కడ చూడండి మన బుజ్జి క్యాప్సికమ్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి బీట్రూట్, ఇంకా అన్ని వెజిటేబుల్స్, అరటికాయలు. అక్కడ మనకి ఆరెంజెస్, వీ హ్యావ్ సో మెనీ హియర్. ఇవి టమాటోస్. అండ్ అక్కడ మనకి ఇంకేవో పండ్లు ఉన్నాయి. ఇవి మనకి టమాటోసే, కానీ కొంచెం వేరే టైప్లో ఉన్నాయి, వేరే టమాటోస్. ఇవి క్యాబేజ్, పెద్ద క్యాబేజ్, ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్. ఓకే, రెడ్ క్యాబేజ్ అంటారు దీన్ని. ఇదైతే ప్యాషన్ ఫ్రూట్ అంట, నెల్లికెళ్ళి ప్యాషన్ ఫ్రూట్. ఏం ఫ్రూటో మరి తెలీదు. ఫ్రూట్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. గార్డెన్ ఇక్కడ లోపల ఏదో ఉందంట. పదండి పిలిచారు, వచ్చేసా. వావ్, బ్యూటిఫుల్ ఉంది కదా గార్డెన్. మస్తు ఉంది గార్డెన్, బాగుంది. అనేసి వేస్తున్నారు చాలామంది. గార్డెన్ వ్యూ సూపర్. ఇదన్నమాట వ్యూ. వెల్కమ్.
కిట్టికి తగిలించొద్దు. ఓకే కొడదాం. ఎవరికి కిట్టి ట్రీకా? అయ్యో కిట్టికి తగిలించిందంట పాపం, ఏడుస్తుంది మా బుజ్జి పాప. అదా కమ్. ఇది వెరైటీ ఫ్లవర్ అంట. దీని పేరు ఇక్కడ రాసింది కదండి, లోనికా జనాకా ఏదో ఉంది, జనాకా అని చెప్పేసి. ఇది వెరీ స్పెషల్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఫ్లవర్ ఇది. బ్యూటిఫుల్ ఫ్లవర్. క్యూట్. ఈ ఫ్లవర్స్ చూడండి డిఫరెంట్గా ఉంది. లెట్స్ గో. ఇక్కడ ఒక చిన్న చైనీస్ కలెక్షన్ ఏదో అంటే అది చూసేద్దాం. పినాటియం ఆల్రెడీ చూసాము. చైనీస్ కలెక్షన్లో ఇదేదో ఉంది. కమ్ గిటి కమ్ హియర్, లెట్స్ హ్యావ్ ఇట్, జస్ట్ చెక్. ఓ బిగ్ ఫ్లవర్. Yeah, it's a beautiful, right? Come. Can you take it? Can you take it? I want to take. No, you can't take this. Kitty, oh, నీకు పింక్ ఇష్టమా? సరే ఓకే పింక్. పెట్టగేలకు ఫ్లవర్ వేయించదాకా ఊరుకోలేదు. అడిగి మరి తెంపింది. చెప్పండి. లిల్లీ పాండ్ ఆల్రెడీ అయిపోయింది కదా. సో హియర్ జస్ట్ గోయింగ్ బ్యాక్, ఆల్మోస్ట్ డన్. గార్డెన్ ప్లాంట్స్ ఇక్కడ ఏమున్నాయో అని చెప్పేసి ఇక్కడ చూపించారు. ఇట్లా కొన్ని వెళ్తే కొన్ని అక్కడ స్టెప్స్ పైన. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్. సో రాయల్ బొటానికల్ గార్డెన్ అలా అయిపోయింది. వర్త్ మంచిగా చేయండి అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దట్స్ ఆల్, వి జస్ట్ డన్ విత్ దిస్. సో గైస్, దట్స్ ఆల్. బాయ్ బాయ్ కిటీ, బాయ్. Yes, bye. Stay tuned for more interesting updates. Bye bye. Tick 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 tick.